హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఉసిరికాయతో స్వీటు, ఉసిరి ఉరబ్బ, ఉసిరికాయ కుంకుడుకాయ సోప్స్, ఉసిరి లిక్విడు, ఉసిరికాయ పౌడరు, కుంకుడుకాయ పౌడర్ మిక్సీ వేసుకొని ఇలా కుంకుడుకాయ పట్టేసుకున్నా. ఇదిగోండి ఉసిరికాయ, యాపాకు, కొబ్బరి నూనె. ఇది ఉసిరి, పచ్చిమిరపకాయ, మెంతులు వేసుకున్న నల్ల పచ్చడి అంటారు ఫ్రెండ్స్. ఇది వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి అంటే ఈ ఉసిరిలో ఎన్ని సిరులు అనేది అంటారో చూడండి. ఈ ఉసిరికాయలో ఎన్ని అద్భుతాలు, ఉసిరి ఆరోగ్యానికి ఎంత మంచిదో, ఎన్ని పోషకాలు ఇస్తుందో, ఎన్ని రూపాల్లో మనం ఇలా తయారు చేసుకున్నామో చూడండి. నేను ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే తయారు చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసి ఇవే నేను వాడతాను. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఇవే వాడతా ఇప్పుడు కూడా. అందుకనే నా జుట్టు ఊడిపోయినా మళ్ళీ నా జుట్టు నాకు రిపీటు మళ్ళీ పెరుగుతుంది, వస్తుంది. నేను ఇవే తింటాను. చూడండి, ఇది గిరిజన మహిళలు అమ్ముతారు. కొబ్బరి నూనె వేసుకొని ఒట్టు వేళ్ళ తడికి ఏదేదో వనమూలికలతో 9 రకాలు వేసి అమ్మటానికి వస్తారు ఫ్రెండ్స్. ఇది ఉండే కొద్దీ బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది. ఈ ఆయిలు ఇది రాసుకుంటే తల నరాలు చల్లగాను కూల్గా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మేము చిన్నతనం నుంచి వాడేవాళ్ళం. ఇదిగండి ఉసిరి ఊరబ్బలో నేను గుమ్మడి గింజలు, తర్వాత బాదం, జీడిపప్పు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఇది ఒక ఐటమ్. ఇది వచ్చేసి అన్ని మసాలాల ఐటమ్ అన్నమాట. దగ్గు, కఫం వీటన్నిటికీ తగ్గటానికి లవంగం, చెక్క, ఇలాచి, మిరియాలు, పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, ఆ తర్వాత అన్ని రకాలుగా ఈ మసాలా ఐటమ్ ఫ్రెండ్స్. ఇవి మన గొంతు కొద్దిగా పట్టేసినట్టు, సరిగా మాట రాన టైంలో కొద్దిగా ఫంగస్లా పేరుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇదైతే డైలీ తింటాను. ఇది కూడా సేమ్. ఈ సోప్స్ ఉసిరికాయ, కుంకుడుకాయ, అలోవెరా, యాపాకుతో చేసుకున్న ఈ సోప్స్ వాడతాను నేను. ఇవి ఫ్రెండ్స్ నేను నా జీవితంలో నేను ఇవన్నీ వాడతాను. ఇవన్నీ ఎంతో ఆరోగ్యానికి మంచిది. నువ్వులు కాళ్ళ నొప్పులకి ఈ ఐటమ్స్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో, దానివల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అనేది నాకు తెలియదు, నాకు చదువు లేదు కాబట్టి ఇలా తయారు చేసుకొని తింటాను. అందుకు మీకు ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి నూనె అయితే ఎప్పుడు ఇదే వాడతాను నేను. మా పాపకు కూడా ఇదే వాడతాను నేను, ఇలా చేసుకొని పెట్టుకొని. ఇవి జీవితానికి, తినటానికి, ఆరోగ్యానికి ఇవన్నీ ఎంతో మంచిదని మనం వాడుతున్నాం కదా ఫ్రెండ్స్. జీవితానికి ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే తెలుసా మీకు? ఇదిగోండి ఈ పచ్చనోటు. ఈ పచ్చనోటు సగం జీవితాన్ని మార్చేస్తుంది, సగం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ నోటు లేకపోతే జీవితం లేదు. ఈ నోటు కోసం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి లేకపోతే సగం ఆరోగ్యం మనకు ఉన్నట్టే. మానసిక ఒత్తిడి ఉంటే ఇవన్నీ నేను చూపించాను కదా, ఉసిరికాయతో చేసుకున్నవన్నీ. ఇవన్నీ ఏం తిన్నా, ఏం చేసినా మానసిక ఒత్తిడి ప్రభావానికి ఇవన్నీ కొంతవరకు పనిచేస్తాయి. కొంతవరకు మాత్రం ఆ ఒత్తిడి ఉంటే ఎంతటి ఆరోగ్యకరమైన వాళ్ళు కూడా అనారోగ్యం పాలవుతారు ఫ్రెండ్స్. మీ జీవితాల్లో మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. అదొక్కటి లేకపోతే సగం జీవితం
మీ కుటుంబం, మీరు, మీ పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు. సగం మనిషి జీవితాన్ని నాశనం చేసేదే మానసిక జీవితం. మానసిక ఒత్తిడి అనారోగ్యాన్ని పాల్చేస్తుంది. ఇది మాత్రం నా జీవితంలో చూశాను. ఇదైతే నిజం ఫ్రెండ్స్.